హాయ్ అండి. నేను శిరీష. వెల్కమ్ టు శిరీషాస్ మీమా వంటిల్లు. ఈ వీడియోలో నేను మూంగ్ దాల్‌తో క్రిస్పీ దోస ఎలా మేక్ చేయాలో చూపించానండి. వింటున్నారు కదా! దానికోసమే నేను ఆడియో అయితే ఆన్‌లో ఉంచాను. చాలా క్రిస్పీగా వస్తుంది. దోస టేస్ట్ కూడా చాలా బావుంటుంది. ముందుగా ప్రిపరేషన్‌లో ముప్పావు వంతు వరకు మూంగ్ దాల్‌ని తీసుకొని దాన్ని శుభ్రంగా కడిగి పెట్టుకోండి. ఇలా కడుక్కున్న తర్వాత దానిలోకి టేస్ట్ కోసం కొద్దిగా జీలకర్ర హాఫ్ టీ స్పూన్ వరకు వేసుకొని కొంచెం అల్లం కూడా వేసుకోవాలి. ఇవి 2 వేసుకుంటే చాలా బావుంటుంది. దాంతో పాటు కావాలంటే కాస్త వెల్లుల్లిపాయ కూడా వేసుకున్నా కూడా చాలా బావుంటుందండి. మీకు కావలిస్తే వేసుకోవచ్చు లేతే అక్కర్లేదు. దీన్ని ఇప్పుడు మనం ఒక 5 నిమిషాల పాటు నాననిద్దాం. తర్వాత ఇది నానే లోపల ఈ లోపల మనం ఒక పచ్చడినైతే ప్రిపేర్ చేసుకుందామండి. పచ్చడి ప్రిపరేషన్‌లో ముందుగా నేను ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి కారానికి తగ్గట్టుగా నేను ఒక 3 మిరపకాయలనైతే తీసుకున్నాను. ఇవి కొంచెం కారం తక్కువగా ఉండే మిరపకాయలు. మీకు ఇంకా కారం కావాలంటే ఎక్కువ ప్రిఫర్ చేసుకోండి. దాంతో పాటు అల్లం, కొద్దిగా కొత్తిమీరి, కొంచెం హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని మొత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా అన్నీ మిక్సీ పట్టుకున్న తర్వాత చూసారు కదా! ఇలా కచ్చాపచ్చాగా మనకి చాలా టేస్టీగా అయితే వస్తుంది. ఇప్పుడు మనం ఏంటంటే దీంతో పాటు నేను రెగ్యులర్‌గా చేసే చట్నీస్‌లా కాకుండా ఇది కొంచెం వెరైటీగా చేస్తున్నానండి. దానికోసం ప్రిపరేషన్‌లో నేను ఒక గ్లాస్‌లో కొద్దిగా పెరుగైతే తీసుకున్నాను. దాన్ని కొంచెం కవ్వంతో చిలుక్కుని చిక్కటి మజ్జిగలాగా చేసుకోవాలి. ఇలా చిక్కటి మజ్జిగ చేసుకుంటే మనకేంటంటే నేను ప్రిపేర్ చేసే చట్నీ అయితే పెరుగుతోనే ప్రిపేర్ చేస్తున్నానండి. ఇది కొంచెం స్పెషల్‌గా ట్రై చేశాను. ఇప్పుడు దానికోసం ఏంటంటే మనం ఒక కడాయిని పెట్టుకుని ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్‌ని వేసుకోవాలి. దేనికోసం అంటే మనం అల్లం, పచ్చిమిర్చి ఉంది కదా! అది కొంచెం పచ్చిదనం పోయేంత వరకు వేయించితే చాలా టేస్ట్ అనేది బావుంటుంది. దానికోసం ముందుగా మనం ఏంటంటే ఆయిల్ కాగిన తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ఆవాలు, పావు టీ స్పూన్ జీలకర్ర వేసుకొని దాంట్లోకి కొద్దిగా ఇంగువను వేసుకోండి. ఇప్పుడు మనం ముందుగా మిక్సీ చేసి పెట్టుకొని ఉంచుకున్నాం కదా! అల్లం, పచ్చిమిర్చి, కొత్తిమీరని దాన్నైతే ఇందులోకి వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మొత్తం అంతా కూడా ఒకసారి కలిపి పెట్టుకోండి. మాడిపోనివ్వకండి. కొంచెం దోరగా వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీనిలోకి కావాలంటే కొద్దిగా ఆనియన్స్ కూడా వేయాలనుకుంటే ఇప్పుడే యాడ్ చేసుకోవచ్చండి. నేనైతే అవి యాడ్ చేయట్లేదు. స్కిప్ చేశాను. ఇప్పుడు దీనిలోకి కొంచెం కలర్‌ఫుల్‌నెస్ యాడ్ చేయడం కోసం నేను చిటికెడు పసుపు అయితే వేస్తున్నాను. చిటికెడు పసుపు వేసిన తర్వాత అదంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. మొత్తం అంతా ఇలా కలుపుకున్న తర్వాత ఇది నేను ఎందుకంటే ఆనియన్స్ లేకుండా తినేవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ప్రిఫరబుల్లీ ఈ చట్నీ బావుంటుందని చెప్పి ప్రిపేర్ చేస్తున్నానండి. ఇప్పుడు స్టవ్ అంతా ఆఫ్ చేసుకొని ఇప్పుడు దాంట్లోకి మనం ముందుగా చిక్కగా రెడీ చేసి పెట్టుకున్న మజ్జిగ అయితే ఉంది కదా! దాన్ని కలుపుకోవాలి. స్టవ్ ఆన్‌లో ఉండగా కలిపితే గనక మొత్తం ఈ మజ్జిగంతా కూడా విరిగిపోతుందండి. చూడ్డానికి లుక్ గానీ, టేస్ట్ గానీ కూడా బావుండదు. కొంచెం ఆఫ్ చేసుకొని మామూలుగా వేడి మీద కలిపేసుకుంటే పర్వాలేదు గానీ స్టవ్ అయితే ఆన్‌లో ఉంచుకోవద్దు. దాంట్లోకి ఇప్పుడు సరిపడా కొద్దిగా మనం సాల్ట్ అయితే యాడ్ చేసుకుంటే పర్ఫెక్ట్‌గా ఉంటుంది. మనం చట్నీ అయితే ప్రిపేర్ చేసేసుకున్నాం కదా! ఇప్పుడు దీన్నంతా కూడా ఒక సర్వింగ్ బౌల్‌లోకి తీసుకుందాం. మొత్తం అంతా తీసేసుకుంటే ఇది మనకి జనరల్‌గా మనం చపాతీస్ అప్పుడు ఏదైనా కూర చేసుకోలేనప్పుడు కూడా ఇలా ప్రిఫర్ చేసుకుంటే దీన్ని చాలా టేస్టీగా ఉంటుందండి. మనం ఆలు పరాటాస్‌కి కూడా ఇది యూజ్ చేయొచ్చు. ఇప్పుడు మనం ముందుగా నానబెట్టి ఉంచుకున్నాం కదా! మొత్తం మూంగ్ దాల్ అంతటిని కూడా దానంతా ఒకసారి కలుపుకొని మిక్సీ జార్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోండి. మిక్సీ జార్‌లో వేసుకొని మెత్తగా మిక్సీ అయితే పట్టుకోవాలండి. పొద్దున్న పూట ఏదైనా టిఫిన్ చేసుకునే ఇంట్రెస్ట్ లేనప్పుడు పప్పులు అవి ఏం నానబెట్టకుండా డైరెక్ట్‌గా టిఫిన్ చేసుకోవాలనుకున్నప్పుడు అలాంటి టైమ్స్‌లో అయితే ఇది ప్రిఫర్ చేయండి. జనరల్‌గా డయాబెటిస్ వాళ్ళు కూడా ఇది తినొచ్చండి. ఏం ప్రాబ్లమ్ ఉండదు. ఇది జస్ట్ పప్పే కదా! బియ్యం కూడా యాడ్ చేయలేదు నేను ఇందులో. అందుకని చెప్పి నచ్చితే గనుక ఇది ప్రిఫర్ చేయొచ్చు వాళ్ళకి కూడాను. పిల్లలు తినడానికి కూడా చాలా బావుంటుంది. హెల్తీ రెసిపీ కూడా ఇది. ఇదేమి పెద్దగా ఇంపాక్ట్ అయితే ఏం పడిపోదు హెల్త్ మీద. మూంగ్ దాల్ పైగా హెల్త్‌కి మంచిది కూడాను. మిక్సీలో మొత్తం అంతా మిక్సీ చేసుకున్నాం కదా! ఇప్పుడైతే నేను ఇదంతా కూడా ఒక బౌల్‌లోకి తీసేసుకున్నాను. దీని కన్సిస్టెన్సీ చూసారు కదా! ఇది కొంచెం ఏంటంటే మనం ఓన్లీ పప్పు ఒక్కటే వేసాం. బియ్యంతో వేయట్లేదు ఇది. అందుకని చెప్పి మనం ఏంటంటే ఎక్కువ నీళ్ళనైతే యాడ్ చేసుకుంటూ ఉండాలండి. ఫస్ట్ నేనైతే సాల్ట్ యాడ్ చేస్తున్నాను. తగినంత ఉప్పు వేసేసుకొని మొత్తం అంతా ఒకసారి కలిపేసుకోండి. మొత్తం అంతా కలుపుకున్న తర్వాత ఈ లోపల మనం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని రెడీగా పెట్టుకోవాలి. స్టవ్‌ని సిమ్‌లోనే పెట్టుకోండి వేస్తున్నప్పుడు మనం. దోస వేయడానికి మనం రవ్వ దోసకి ప్రిపరేషన్‌కి ఎలా అయితే మనం ఫాలో అవుతామో సేమ్ అదే రూల్స్ అన్నీ ఇక్కడ ఫాలో అవ్వాలి. సిమ్‌లో అయితేనే దోస మనకి క్రిస్పీగా వస్తుందండి. చాలా బావుంటుంది టేస్ట్ అయితే. ఇప్పుడు ముందుగా నేను ప్యాన్ అది రెడీ చేసేసుకున్నాను. ఆహ్, ప్యాన్ వేడెక్కిన తర్వాత ఆయిల్ అయితే ఇలా వేసుకొని పిండిని బాగా కలుపుకుంటూ వేయాలి. రవ్వ దోసకి చెప్పాను కదా! ఎలా వేసుకుంటామో ఎక్కువ వాటరిష్‌గా కలుపుకొని ఇలా
కలుపుకుంటూ కలుపుకుంటూ వేసుకోవాలి. షేప్ అయితే కరెక్ట్గా అయితే నేను ట్రై చేయలేదండి. వాటర్ ఎటువైపు జిమ్మితే అలా వస్తుంది షేప్ అనేది. చకచకా వేసేసుకుని కొద్దిగా దీని మీద ఏంటంటే ఆయిల్ అది వేసుకోవాలి. 2 చెంచాల ఆయిల్ వేసుకుని ఎండ్స్లోను మధ్యలోను కూడా శుభ్రంగా ఆయిల్ వేసుకుంటే సిమ్లోనే ఉంచితే నెమ్మది మీద దోశ అనేది కాలుతుంది. తొందరగా తీద్దామన్నా అది రాదండి, పాడైపోతుంది. మనకి రవ్వ ఆనియన్ దోశలాగే వేయాలని ఏం లేదు ఈ పిండితోనూ. మీరు కావాలి అనుకుంటే కొంచెం ఇందాక ఫస్ట్ చూపించాను కదా, ఆ కన్సిస్టెన్సీలో మీరు ఆనియన్స్, కొద్దిగా మిరపకాయలు కూడా వేసుకుని కొంచెం ముద్దగా కూడా వేసుకోవచ్చు దోశని. సాఫ్ట్ దోశలా కూడా వేసుకోవచ్చు దీన్ని. అది ఎన్నోసార్లు మేము ట్రై చేసాం. సో అది బోర్ కొట్టి సరదాగా క్రిస్పీ రవ్వ ఆనియన్ దోశలా వేస్తే ఎలా ఉంటుందని చెప్పి ఇలా ట్రై చేశాను నేను. చూసారు కదా, దోశ కాలిన తర్వాత దోశ అయితే చాలా బాగా వస్తుందండి. క్రిస్పీగా కూడా ఉంటుంది దోశ. మనం బియ్యం అది కలపకపోయినా కూడా క్రిస్పీగా అయితే వస్తుంది. చూసారు కదా, నేను మీకోసం ఇంకొకసారి దోశ అయితే వేస్తున్నానండి. మాడిపోతుందని మాత్రం అనుకోవద్దు. అదేం మాడిపోదండి. తింటున్నప్పుడు అయితే అది క్రిస్పీగానే ఉంటుంది. దోశ వేసుకునే ముందు 2 చెంచాల ఆయిల్ అయితే వేసుకోండి. ఆయిల్ మంచిగా వేసుకుంటేనే దోశ మనకి నీట్గా కుక్ అవుతుంది, లేకపోతే అది అవ్వదు. ఎప్పుడైనా మనం దోశ వేసుకుంటున్నప్పుడు నెక్స్ట్ దోశ వేసుకుంటాను ప్రతిసారి కొద్దిగా నీళ్ళని ముందుగానే కలుపుకోవాలి ఆ దోశల పిండిలో. లేకపోతే దోశ అనేది ఏంటంటే క్రిస్పీ దోశ మేక్ చేస్తున్నప్పుడు అది క్రిస్పీగా రాకుండా మనకి మెత్తడి దోశలా వచ్చేస్తుంది అనమాట. అలా కాదు, క్రిస్పీ దోశ కావాలంటే కొద్దిగా నీళ్ళని అప్పటికప్పుడు మళ్ళీ యాడ్ చేసుకుంటూ వేయాలి. దీని మీద కూడా ఆనియన్స్ డెకరేట్ చేయొచ్చు. నేను ఆనియన్స్ అయితే స్కిప్ చేశానండి ఈ వీడియోలో, నాకు ఆనియన్స్ అవసరం లేదని చెప్పి. కానీ దోశ మీద కొంచెం కాగుతుండగానే ఇలా ఆయిల్ని అయితే స్ప్రెడ్ చేసుకోండి. అంతే, మనకి 1 మినిట్ కన్నా టైం పట్టదండి సిమ్లో పెడితేను. అంతే, చకచక మనం దోశని తీసేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, దోశ అయితే ఎక్కడా చెరగదండి, నీట్గా వస్తుంది, బాగుంటుంది కూడా దోశ. క్రిస్పీ దోశలు కావాలి బియ్యం కలపకుండా అన్నప్పుడు ఈ దోశని అయితే ప్రిఫర్ చేయండి, చాలా బాగుంటుంది. మీ అందరికీ కనుక నా వీడియో నచ్చినట్టయితే లైక్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరిన్ని ఇలాంటి రెసిపీస్ కోసం నా వీడియోని ఫాలో చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.